హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. మనకి ఎప్పుడు రెగ్యులర్గా అందుబాటులో ఉండే సొరకాయ పాలను ఉపయోగించి కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ రోజు వీడియోలో చూద్దామండి. కూర రుచి అయితే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ ఇలా దేంతో అయినా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఎంతో సింపుల్గా చేసుకునే సొరకాయ పాలు వేసి చేసిన కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. అందుకోసం నేను ఇక్కడ 500 గ్రాములు ఉండే సొరకాయని తీసుకున్నానండి. చిన్న సొరకాయ కాబట్టి ఈ సొరకాయ మొత్తాన్ని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. సొరకాయను శుభ్రంగా కడిగి పైన ఉండే పొట్టును తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు కూరను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకుని మినపప్పు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ కూర కమ్మగానే ఉంటుందండి. కారానికి బదులుగా నేను పూర్తిగా పచ్చిమిర్చితోనే ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే 4 పచ్చిమిరపకాయల వరకు వేసానండి. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి బాగా పండిన ఒక టమాటా ముక్కలను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కలను ఉడికించుకోవడం కోసం ఇందులోకి నీళ్లను పోసుకోవాలి. సొరకాయ ముక్కలు లేతగా ఉన్నట్లయితే నీరు ఎక్కువగా పట్టదండి. అదే ముక్కలు కొంచెం ముదిరినవైతే 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాల్సి ఉంటుంది. లేత సొరకాయను ఉపయోగిస్తున్నట్లయితే ఈ ముక్కలన్నీ ఒక 10 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. అదే సొరకాయ కొంచెం ముదిరినదైతే కుక్కర్లో ఉడికించుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే ఈ సొరకాయ ముక్కలు 10 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతాయి. 10 నిమిషాల తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, సొరకాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇలా సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి చిన్న టీ గ్లాస్ తోటి కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలు వేసిన తర్వాత ఉడికించకూడదండి. పాలు వేసిన తర్వాత ఉడికించినట్లయితే పాలు విరిగినట్లుగా అయి ముద్దల కింద ఫామ్ అవుతుంది. పాలు ఇలా చివర్లోనే వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ సొరకాయ కూరను రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. మరి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ సొరకాయ పాలు వేసి చేసిన కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.